హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ఫ్రేజల్ వర్బ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్లో ప్రతి సెషన్లో కూడా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి రావడం జరిగింది. అంటే 1 మార్క్కి సంబంధించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ వర్బ్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో 60+ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. వీటి నుంచి పక్కా ఒక బిట్ అయితే మీకు వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, we all set off for the picnic. Choose the correct meaning to the phrasal verb. సెట్ ఆఫ్ అంటే తెలుగులో బయలుదేరు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దే గాట్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఫైనలీ వెంట్ హోమ్ మీన్స్. ఇక్కడ గాట్ ఓవర్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. గాట్ ఓవర్ అంటే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఫౌండ్ అవే టు సాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్, రజనీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ పర్స్ షీ కెప్ట్ సమ్వేర్ మీన్స్. లుకింగ్ ఫర్ అంటే వెతకడము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 సర్చ్. లుకింగ్ ఫర్ అంటే వెతకడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ద కింగ్ హర్డ్ దట్ రంగయ్య వాజ్ ఏ గ్రేట్ మెజిషియన్. హీ సెంట్ ఫర్ ద మెజిషియన్. సెంట్ ఫర్ అంటే పంపడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 సెండ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డ్ ఉమెన్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ షీ పాస్డ్ అవే లాస్ట్ సండే మీన్స్. పాస్డ్ అవే అంటే చనిపోవడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 డైడ్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ జాన్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ మీన్స్. డ్రాప్డ్ అవుట్ మీన్స్ ఆగిపోవు. అంటే ఒక క్లాస్లో ఆగిపోతే దాన్ని డ్రాప్ అవుట్ అంటాము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 స్టాప్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ శ్వేత, హియర్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. అవర్ హెడ్ మాస్టర్ అగ్రీడ్ టు అవర్ ప్రపోజల్ మీన్స్. అగ్రీడ్ టు అంటే అంగీకరించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్. ఇన్ దిస్ సెంటెన్స్ గివ్ అప్ మీన్స్. గివ్ అప్ మీన్స్ వదులుకోవడం లేదా ఆపివేయడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 స్టాప్ డూయింగ్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద రెబల్స్ వర్ ఫోర్స్డ్ టు గివ్ ఇన్ మీన్స్. గివ్ ఇన్ అంటే ఓటమిని అంగీకరించు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 యాక్సెప్ట్ ద డిఫీట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ఏ మంత్ దేర్ ఫుడ్ సప్లైస్ గేవ్ అవుట్. ఇన్ దిస్ సెంటెన్స్ గివ్ అవుట్ మీన్స్. గివ్ అవుట్ అంటే అర్థము పంచిపెట్టడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 డిస్ట్రిబ్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పోలీస్ ఆఫీసర్ లుక్డ్ ఇన్ టు ద కేస్ మీన్స్. లుక్డ్ ఇన్ టు అంటే తీక్షణంగా పరిశీలించు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 ఎగ్జామైన్. నెక్స్ట్ క్వశ్చన్, పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్ మీన్స్. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రొటెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇలా సెంటెన్స్ పరంగా ఇచ్చినప్పుడు మనము ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ సింగిల్ వర్బ్ ఇచ్చి మీనింగ్ ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనము కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మీరు ఆల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకున్నట్లయితే మీరు ఈజీగా వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరు ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లుకప్ మీన్స్. లుకప్ అంటే దర్శించడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 విజిట్. నెక్స్ట్ క్వశ్చన్, టేక్అవుట్ మీన్స్. టేక్అవుట్ అంటే తొలగించడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, సెటప్. సెటప్ అంటే అర్థము బయలుదేరు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 టు స్టార్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ టేక్ ఆఫ్ మీన్స్. టేక్ ఆఫ్ అంటే తొలగించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 టు రిమూవ్. నెక్స్ట్ క్వశ్చన్ లై డౌన్ మీన్స్. లై డౌన్ అంటే అర్థము పడి ఉండు లేదా విశ్రాంతి తీసుకోవడం. సో దీనికి ఇక్కడ సూట్ అయ్యేటువంటి వర్బ్ ఆప్షన్ 3 టు టేక్ రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టేక్ టైమ్ ఆఫ్ మీన్స్. టేక్ టైమ్ ఆఫ్ అంటే సమయం తీసుకొను. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్ లుక్ ఇంటూ మీన్స్. లుక్ ఇంటూ అంటే పరిశీలించి చూడు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 టు అబ్జర్వ్ కీన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ లుక్ అట్ మీన్స్. లుక్ అట్ అంటే ఒక దాని వైపు చూడటం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 టు హ్యావ్ ఎ లుక్ అట్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్ గెటప్. గెటప్ అంటే అర్థము మేల్కోవడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 టు వేకప్. నెక్స్ట్ క్వశ్చన్ చేంజ్ ఇంటూ. చేంజ్ ఇంటూ అంటే అందులోకి మారటం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 టు టర్న్ ఇంటూ. నెక్స్ట్ క్వశ్చన్ లీవ్ బిహైండ్. లీవ్ బిహైండ్ అంటే గుర్తుగా వదలడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 టు లీవ్ సంథింగ్ యాజ్ ఏ టేకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టు బ్యాకప్ మీన్స్. టు బ్యాకప్ అంటే మద్దతు ఇవ్వడము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 టు సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టు బ్రేక్ డౌన్ మీన్స్. టు బ్రేక్ డౌన్ అంటే మరమ్మతుల కారణంగా ఆగిపోవడము. సో దీనికి సుగుటయ్యేటువంటి మీనింగ్ ఆప్షన్ 1 టు స్టాప్ డ్యూ టు ఏ మెకానికల్ ఫాల్ట్. టు స్టాప్ డ్యూ టు ఏ మెకానికల్ ఫాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డోంట్ వేస్ట్ వాటర్ ప్లీజ్ టర్న్ డాష్ ద ట్యాప్. ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సూట్ అయ్యేటువంటి వర్బ్ ఏది అంటే ఆప్షన్ 2 ఆఫ్. టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే ఆపివేయు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యూజిక్ ఈజ్ టూ లౌడ్ విల్ యూ ప్లీజ్ టర్న్ ఇట్ డాష్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 డౌన్. టర్న్ డౌన్ అంటే తగ్గించు. సో మ్యూజిక్ని తగ్గించు అని అర్థం వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ హాకర్స్ సెమీఫైనల్స్ ఇండియా విల్ టేక్ డాష్ పాకిస్తాన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 డౌన్. టేక్ డౌన్ అంటే తొలగించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ టైమ్ డూ యూ గెట్ డాష్ ఇన్ ద మార్నింగ్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 గెటప్. గెటప్ అంటే మేలుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ గాట్ డాష్ ద ట్రైన్ అట్ వైజాగ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంటూ. గాట్ ఇంటూ అంటే లోనికి ప్రవేశించు, లోనికి ఎక్కు. సో మోహన్ గాట్ ఇంటూ ద ట్రైన్ అట్ వైజాగ్. నెక్స్ట్ క్వశ్చన్ ద స్టూడెంట్స్ వర్ పుల్డ్ డాష్ ఫర్ దేర్ బ్యాడ్ బిహేవియర్. ఆన్సర్ ఆప్షన్ 1 ఇన్. పుల్డ్ ఇన్. పుల్డ్ ఇన్ అంటే విరమించుకొను. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ నాట్ రైనింగ్ యూ బెటర్ టేక్ డాష్ యువర్ రైన్ కోట్ ఫర్ ఈచ్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్. టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే బయలుదేరు. నెక్స్ట్ క్వశ్చన్ వీ యూజువలీ టేక్ డాష్ 30 స్టూడెంట్స్. ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్. వీ యూజువలీ టేక్ ఇన్ 30 స్టూడెంట్స్. టేక్ ఇన్ అంటే తీసుకోవడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు గివ్ డాష్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్. మనం బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టాలి కాబట్టి దీనికి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. గివ్ అప్. గివ్ అప్ అంటే విడిచిపెట్టు లేదా వదులుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ ద స్టూడెంట్ వైప్డ్ డాష్ వాట్ హీ హ్యాడ్ రిటెన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. వైప్ డౌన్. దీనికి ఆన్సరు ఆప్షన్ 4 డౌన్.
వైపుడ్ డౌన్ అంటే కనుమరుగైనది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వీ షుడ్ నాట్ లుక్ డాష్ ద పూర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. లుక్ డౌన్ అప్ అంటే నీచంగా చూడు. సో వీ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కార్ స్టాప్డ్ యాజ్ ద పెట్రోల్ ర్యాన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్, ర్యాన్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ వాజ్ బ్రాట్ డాష్ బై హిస్ గ్రాండ్ పేరెంట్స్. బ్రాట్ అప్ అంటే పెరగడం, అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం లేదా గ్రాండ్ పేరెంట్స్ అతన్ని పెంచి పోషించు అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డ్ బిల్డింగ్ వాజ్ పుల్డ్ డాష్ బై ద వర్కర్స్. ఆన్సర్ ఆప్షన్ 3 డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ సోల్జర్ క్యారీస్ డాష్ ద ఆర్డర్స్ ఆఫ్ హిస్ క్యాప్టెన్ వితౌట్ హెసిటేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవుట్, క్యారీస్ అవుట్. క్యారీస్ అవుట్ అంటే మోసుకొని పోవు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రోకెన్ డౌన్ మీన్స్. బ్రోకెన్ డౌన్ అంటే మరమ్మతుల కారణంగా ఆగిపోవు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సడన్లీ కేస్ టు ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే ప్రయాణం ప్రారంభించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 బిగిన్ ఏ జర్నీ. నెక్స్ట్ క్వశ్చన్, బంప్డ్. బంప్డ్ అంటే అర్థము కలవడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 మీట్ బై ఛాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫౌండ్ అవుట్ మీన్స్. ఫౌండ్ అవుట్ అంటే కనుగొనడం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిస్కవర్. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ ఇంటూ మీన్స్. కమ్ ఇంటూ అంటే ముఖ్యమైన అని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 బీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సెటప్. సెటప్ అంటే అర్థము ప్రారంభించడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 స్టార్ట్ సమ్ బిజినెస్. నెక్స్ట్ క్వశ్చన్, టేక్ మీ ఆన్. టేక్ మీ ఆన్ అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, టర్న్ డౌన్ మీన్స్. టర్న్ డౌన్ అంటే తిరస్కరించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 రిజెక్ట్ యాన్ ఆఫర్. నెక్స్ట్ క్వశ్చన్, సార్ట్ అవుట్ మీన్స్. సార్ట్ అవుట్ అంటే క్రమబద్ధీకరించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 రిసాల్వ్ ప్రిసిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఘాట్ ఆఫ్. ఘాట్ ఆఫ్ అంటే అర్థము ప్రయాణాన్ని ప్రారంభించు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్టార్ట్ ఏ జర్నీ. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ సెటప్ ఏ న్యూ బిజినెస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ సెటప్. సెటప్ అంటే అర్థము ప్రారంభించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 స్టార్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ సాట్ అట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ అట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లుక్డ్ అవుట్. ఫ్రెండ్స్, లుక్డ్ అవుట్ అంటే బయటకు చూడటం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 వాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈవెన్ దో మై హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్ ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ టుక్ అప్. టుక్ అప్ అంటే అర్థము తీసుకోవడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 స్టార్టెడ్ డూయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ డ్రాప్ ఇన్. ఫ్రెండ్స్, డ్రాప్ ఇన్ అంటే అర్థము విజిట్ చేయడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 విజిట్. నెక్స్ట్ క్వశ్చన్, హీ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ హిస్ హౌస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ గాన్ అవే. ఫ్రెండ్స్, గాన్ అవే అంటే అర్థము వెళ్ళిపోయింది అని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డిఫికల్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ నాక్ డౌన్ ద వాల్ అండ్ మై గార్డెన్ షల్ బీ ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ నాక్ డౌన్. నాక్ డౌన్ అంటే పగలగొట్టడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 డెమాలిష్.
నెక్స్ట్ క్వశ్చన్, ద బాయ్ took off his clothes to change them. The meaning of the phrasal verb took off. took off అంటే రిమూవ్ చేయడం, తొలగించడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 రిమూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ యాన్ అవర్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లై డౌన్. లై డౌన్ అంటే విశ్రాంతి తీసుకోవడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 టేక్ రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డాక్టర్ టుక్ ఆఫ్ హిస్ కోట్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ టుక్ ఆఫ్. ఫ్రెండ్స్, టుక్ ఆఫ్ అంటే తొలగించడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 రిమూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ద జడ్జ్ లుక్డ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లుక్డ్ ఇన్ టు. లుక్డ్ ఇన్ టు అంటే ఆసక్తిగా గమనించు లేదా పరిశీలించు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అబ్జర్వ్డ్ కీన్లీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.